అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి 15వ తేదీ అనగా ఆదివారం నాడు వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటన చవిచూడబోతున్నారు, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వాటికన్నిటికీ తగిన పరిష్కారం ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల అయితే వారికి లభిస్తుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు తప్పకుండా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారికి మీ కార్యాలయంలో రేపటి రోజున ఒక ప్రత్యేక గౌరవం అయితే లభిస్తుంది. భారీ సౌమ్యంతో మీరు చేపట్టిన ప్రాజెక్టులు లాభదాయకంగా ఉంటాయి. పాత అప్పులు తీర్చడానికి రేపటి రోజున మీకు చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాత అప్పులు అన్ని రకాలుగా కూడా మీకు వసూలు అవ్వబోతున్నాయి. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు సామరస్యంగా ఉండబోతున్నాయి. మీ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. అతిథులు రేపటి రోజున మీకు ఇంటికి రావచ్చు. ఇక ఈ యొక్క రాశిగల వారికి అయితే మీ యొక్క బాధ్యతలు నెరవేర్చడానికి, మీ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి మంచి రోజునైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పనిని కొంచెం కూడా బాగా రాజీపడరు. సానుకూలం వైపు దృష్టి మరలిస్తారు. సంకల్పం చాలా ఎక్కువగా గొప్ప విజయాన్ని అయితే మీరు సాధించబోతున్నారు. తద్వారా మీకు గౌరవ మర్యాదలు రాబోతున్న మీ కష్టపరమైన పనులు కూడా కొత్త పరిణితి చెంది బాగా కొంచెం కఠినంగా ఉండవచ్చు. సహోద్యోగులు కూడా ఇబ్బంది పడవచ్చు. పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. విశ్రాంతి తీసుకోవడానికి సమయం తీసుకోండి. రేపటి రోజున మీరు భవిష్యత్తులో ఒక పెద్ద బాధ్యత, ఒక నాయకత్వ ప్రార్థన కూడా ఇవ్వబడుతుంది. మీరు ఆర్థికంగా రేపటి రోజున బడ్జెట్లో క్రమశిక్షణ ఉండవలసిన రోజని చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రేమ జీవితంలో భాగస్వామితో పరస్పర అవగాహన కలిగి నమ్మకం పెరుగుతుంది. మీకు ఇష్టమైన డేటా కూడా మీ మరింత సమాచారం సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మరోవైపు మీ తెలివితేటలు మరియు స్పష్టమైన సంభాషణను ప్రతి సమావేశంలో లేదా చర్చల్లో మిమ్మల్ని ముందుకు ఉంచుతుంది. మీ యొక్క పరిశోధన మరియు కృషి దృఢమైన ప్రణాళిక చేస్తుంది. మరోవైపు మీరు మిమ్మల్ని అతిగా విశ్లేషించుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా పరిపూర్ణత కోసం ప్రయత్నించడం ద్వారా పనిని ఆలస్యం చేయవద్దు. ఇతరులను విమర్శించడం మానుకోండి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు రేపటి రోజున మీ కెరీర్లో గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆర్థిక విషయాలు రేపటి రోజున పాత పెట్టుబడులను సమీక్షించి మీ యొక్క పొదుపును పెంచుకునే విధంగా ఉంటుంది. మీ యొక్క ప్రేమ జీవితంలో నిజాయితీ ఎప్పుడు మర్యాదపూర్వకంగా సంబంధాలు మీకు సహాయపడుతూ ఉంటాయి. మీ యొక్క హృదయానికి రేపటి రోజున ప్రారంభంలో శక్తిహీనంగా ఉండవచ్చు. ప్రియమైన వారి పట్ల బలంగా ఆకర్షితులు అవుతారు. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు అధిగమించగలుగుతారు. యువకులు తమ భవిష్యత్తు కోసం చాలా ఆశాజనకంగా ఉంటారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి ఎదుర్కొని పరిష్కరించుకోబడతాయి. రేపటి రోజున పురోగతి మార్గంలో ముందుకు సాగడానికి అనుకూలంగా ఉంటారు. మీ శారీరక సమస్యలను విస్మరించవద్దు. కుటుంబ సభ్యులు చెప్పిందంతా మీరు అసలు బాధపడవద్దు. మీ తల్లిని ఆరోగ్యం మించి కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం ఎంతైనా మంచిది. కుటుంబ వ్యాపారంలో ఒడిదుడుకుల కారణంగా మీరు ఖచ్చితంగా మీ యొక్క సోదరునితో మాట్లాడతారు. వాహనం అప్పుగా తీసుకొని డ్రైవింగ్ చేయడం మానుకోండి, ఎందుకంటే ఇది మీకు ఇబ్బందులు ప్రేరేపిస్తుంది. నిర్మాణ సంబంధ విషయంలో మీరు రేపటి రోజున ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణం, మరమ్మతులు మరియు భూమికి సంబంధించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అంచనా ముందుగానే సరిచూసుకుని అడుగులు వేయడం ఎంతైనా మంచిది. నిపుణుల సలహా తీసుకునే అవసరమైన సమస్యల నుంచి అయితే మీరు ఎలా తప్పించుకోవాలనేది మీరు నేర్చుకోవడం ఎంతైనా మంచిది. షేర్ మార్కెట్లలో లాభ నష్టాలకు, పెట్టుబడుల విషయంలో భావోద్వేగాలు అవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అధిక లాభాల ఆస్తిలో రిస్క్ తీసుకోవడం చేపట్టడం మేలు చేయకపోవచ్చు. అనుభవాల సూచనలు పాటిస్తూ చిన్న మొత్తాల్లో ప్రయోగాలు చేయడం మంచిది. స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం, వృత్తి వ్యాపార పరంగా కుటుంబ జీవితంలో సమతుల్యతను పాటించడం విధంగా అయితే ఉండడం మంచిది. బాధ్యతలు పెరిగే కొద్దీ మీకు క్రమబద్ధీకరణ నిర్వహిస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా ముందుకు సాగితే నష్టాలను తప్పించుకోవచ్చు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఈ యొక్క రాశిగల వారికి ప్రత్యేకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. స్పష్టంగా స్థిరంగా అయితే వీరి యొక్క ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు పంచడానికి మేలు కనిపిస్తాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మీకు సానుకూల ప్రతికూలత శక్తి అయితే వస్తాయి. మీ పనిలో సహోద్యోగులు కూడా క్లయింట్ల నుండి మద్దతు పొందబోతున్నారు. పురోగతి మార్గానికి సుగమం అవుతుంది. మీ యొక్క సృజనాత్మకత రేపటి గరిష్ట స్థాయిలో ఉంటుంది. కాబట్టి మీ మనసును ఉత్తేజపరిచే కార్యకలాపాల్లో పాల్గొనడం ఎంతైనా మంచిది.
మీ ఆరోగ్యానికి సంబంధించిన మీ ధ్యానం లేదా యోగా వంటివి మీ యొక్క స్వీయ సంరక్షణ అవసరం కావచ్చు. మీకు మానసికంగా స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది. సామాజిక సంబంధాలు కూడా మెరుగుపడబోతాయి. కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ యొక్క అంతర్దృష్టి విశ్వసించండి. కొత్త అవకాశాలను అయితే తెరనివ్వండి. కమ్యూనికేషన్ కొనసాగించండి. మీ యొక్క మనోభావాలను పంచుకోవడానికి సంకోచించకండి. ప్రతి పని సులభంగా పరిష్కరించబడుతుంది. మీరు ప్రతి పనిలో విజయం తప్పకుండా సాధిస్తారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో అనుకూలమైన పనులు తలెత్తుతాయి. ప్రభుత్వ పనులు సజావుగా పూర్తవుతాయి. ఉన్నతాధికారుల సహకారం మీకు లభిస్తుంది. మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఎంతో బాగుంటారు. ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు, పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పేరు ప్రతిష్టలు, పాత సమస్యలు పరిష్కరించడం మీ స్నేహితుడి నుండి మద్దతు లభిస్తుంది. భూమికి సంబంధించిన పనులు ముందుకు సాగవచ్చు. సృజనాత్మకత పనులైతే సమయం కేటాయించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం ఎంతైనా మంచిది. మీ యొక్క వ్యక్తిగత విషయంలో రిస్కులు తీసుకోకుండా ఎందుకైనా మీకు సంపదన అయితే రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వ్యక్తిగత శాంతికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన రోజు అని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం మరియు సానుభూతి యొక్క సమతుల్యత మీ విశ్రమాన్ని అయితే ప్రసాదిస్తారు. మీ కుటుంబ ఆనందం అయితే భావోద్వేగ భద్రతపై మీకు దృష్టి పెట్టడం ఎంతైనా అవసరం. ఈ యొక్క రాశి గల వారికి అనుకూలంగా మీకు అన్ని రకాలుగా దైవానుగ్రహం అయితే బాగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో పరిసరాలు వివాదాలకు పరిష్కరిస్తాయి. మీ యొక్క సానుభూతి గల పనిలో మీ బృందాన్ని ప్రోత్సహిస్తుంది. మీకు రేపటి రోజున విజయం నిర్ధారిస్తారు. అన్ని రకాలుగా కూడా జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. అహంకారాన్ని వీడడం మంచిది. పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా భవిష్యత్తులో మీ యొక్క ప్రయోజనం చేకూరుతుంది. పిల్లల యొక్క ఆరోగ్యం గురించి రేపటి రోజున కాస్త ఒత్తిడికి గురికాపోతున్నారు. రేపటి రోజున అధికంగా బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాలకు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. విద్యా సంస్థల ఎన్నికల విషయంలో చదువులు లేదా ప్రత్యేక శిక్షణలలో మీ యొక్క పాత్ర కీలకంగా ఉండబోతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క బాధ్యతలు ఒత్తిడి తగ్గించిన చివరికైతే సంతృప్తినిస్తాయి. వృత్తి వ్యాపార రంగాల్లో కొత్త పెట్టుబడులకి ఇది అనుకూలమైన రోజుని చెప్పుకోవచ్చు. ముందుగా ఆలోచించి చేసిన పెట్టుబడులు భవిష్యత్తులో అవగాహనగా ఉంటాయి. భాగస్వామి వ్యాపారంలో స్పష్టత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా అదనపు ఆదాయ మార్గాలు కూడా కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే రోజుగా కనబడుతుంది. అనవసర ఖర్చులు నియంత్రించడం ఎంతైనా మంచిది. వస్త్ర లాభం కొనుగోలు చేసే మీకు మంచి యోగం కనబడుతుంది. కుటుంబ సభ్యుల్లో శుభకార్యాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు చాలా ఘటించబోతున్నారు. అనవసరంగా నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వండి. ఆరోగ్య పట్ల కాస్త శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. ఆశించిన ఫలితాలు కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా ఫోన్ కాల్ని విస్మరించవద్దు. మంచి ఆర్డర్ అయితే రావచ్చు. కాలాలకు అనుకూలంగా సాధారణంగా అయితే ఉంటాయి. కుటుంబ విషయంలో అధిక జోక్యం చేసుకుని ఇంట్లో శాంతికి భంగం కలిగించవద్దు. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి ఒకరికి భావాలు అర్థం చేసుకోండి. ఈ యొక్క రాజకీయాల వారికి ప్రభావం మరియు ప్రతిష్ట పెరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ లేదా సామాజిక రంగాల్లో ఉన్న వారికి సోదరు నుండి మద్దతు లభిస్తుంది. పూర్వీకుల సంపద లేదా ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు కూడా చాలా సాధ్యంగా అవుతాయి. గతంలో చేసిన ప్రయోజనాలు వీరికి రేపటి రోజున సానుకూల ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో ఏవైనా మార్పులతో జాగ్రత్తగా ఆలోచించడం ఎంతైనా మంచిది. తొందరపాటు నష్టాలకు దారితీస్తుంది. పిల్లలతో బయటకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇది ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది అపార్థం అంతకంటే తీవ్రమైనదైతే కాదు. ప్రశాంతంగా మనసుతో దాన్ని అధిగమించాలి. మీరు అందరితో చెప్పినవన్నీ గుర్తుంచుకోలేరు. ప్రతి ఒక్కరిని మెప్పించాలని అయితే ఏమీ లేదు. గొప్ప పని చేయాలని మీ మాటలు చెల్లెల్లో పూర్తిగా నీతిగా నిజాయితీగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సాయంత్రంలో సమయం గడపడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వారు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఉన్న పెద్దల పట్ల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించడం ఎంతైనా మంచిదని అయితే మీరు తెలుసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు ఎదురు కావచ్చు. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు శివారాధన చేసుకోవడం అన్ని రకాలుగా అయితే మేలు చేస్తుంది. రేపటి రోజున మీకు శివుని యొక్క అనుగ్రహం మెండుగా పరిపూర్ణంగా అయితే లభించబోతుంది. తప్పకుండా దేవాలయ దర్శనానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల శివనామస్మరణ నిత్యం జపించుతూ ఉండడం వల్ల మీకు అన్ని కష్టాలు తొలగిపోయి అన్ని ఆటంకాలు తొలగిపోయి ఎంతో ఆనందంగా అయితే మీరు గడపబోతున్నారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.